మిత్రులందరికీ నమస్కారం. పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం. మాయా బజార్ గురించి మనం మాట్లాడుకునేది 7వ సంచికలోకి వచ్చాం. మాయా బజార్ సినిమాలో, పౌరాణిక సినిమాలో ఈనాటి మానవ మనస్తత్వాలను, మానవ సంబంధాలను ఎలా ఆరోపించి ఒక పౌరాణిక కథను తీశాడు అని చెప్పి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. రుక్మిణి అక్కడికి వస్తుంది. ఏంటి సుభద్ర, నువ్వు కూడా చిన్నపిల్లలాగా ఇలా చేస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే, చెడి పుట్టింటికి రాకూడదు అంటారు వదిన. పెద్ద వదిన గారి ఆమె వైఖరి చూస్తే నాకు చాలా బాధగా ఉంది, ఎందుకు వచ్చానా అని చెప్పి నాకు దుఃఖం కలుగుతుంది అని చెప్పి సుభద్ర అంటుంది. అప్పుడు రుక్మిణి అంటుంది కదా, ఆమె గాడి సంగతి మనకు మొదటి నుంచి తెలిసిందే కదా, ఇవేం మాటలు పట్టించుకోపోక నువ్వు ఆనందంగా ఉండని చెప్పి చెప్తుంది. చెప్పిన తర్వాత సీన్ కట్ చేస్తే బలరాముడు హస్తినాపురం పోయినటువంటి వాడు తిరిగి వస్తాడు. బోలెడని కానుకలు తీసుకొని వస్తాడు. హస్తినాపురంలో దుర్యోధనుని శిక్షిస్తానని, పాండవుల రాజ్యాన్ని వాళ్లకు అప్పజెప్పిస్తానని చెప్పి పట్టుపట్టి ఆయన పెద్దగా చెప్పి అక్కడికి పోయినటువంటి వాడు అక్కడ జరిగినటువంటి బ్రహ్మాండమైన ముఖస్థుతికి లొంగిపోయి వాళ్ళు అడిగిన వరం వచ్చేసి వస్తాడు. వచ్చి ఈ కానుకలన్నీ తీసుకొచ్చి చూపిస్తే అప్పుడు రేవతీదేవి ఆమెకి సంపద మీద ఎంత వ్యామోహం ఉంటుందో, రకరకాల రత్నాభరణాల మీద ఎంత వ్యామోహం ఉంటుందో అక్కడ చూపిస్తాడు. ఈ ఒక్క హారమే 10 లక్షలు ఉంటుందండి అంటుంది. ఇంత ధనరాశి, ఇంత సామగ్రి, ఇంత ఆభరణాలు కానుకగా పంపించాడని చెప్తుంటాడు. 10 లక్షలు ఏంటి అక్కడ ఆయన అంటాడు, బలరాముడు అంటాడు, అసలు నాకు అక్కడ నా శిష్యుడు ఎంత బ్రహ్మరథం పట్టాడో తెలుసా, నాకు ఎంత గౌరవం ఇచ్చారో తెలుసా, వాళ్ళందరూ కూడా ఎంతో గౌరవం ఇచ్చారు. వాళ్ళు చూపినటువంటి ఆదరణకి, ఆ గౌరవాన్ని చూసి నేను కూడా వాళ్ళకు ఒక వరం ఇచ్చాను అంటాడు. అప్పుడు రేవతి చాలా ఆసక్తిగా, ఏం వరం ఇచ్చారో చెప్పండి, వాళ్ళకి ఏం వరం ఇచ్చారో నాకు కూడా వినాలందంట. అయ్యో నీకు చెప్పకపోతే ఎట్లా, నీకు తప్పనిసరిగా చెప్పాల్సిందే. ఏం లేదు, వాళ్ళు రేవతీదేవి మహారాణి గారి కూతురు శశిరేఖని వాళ్ళ అబ్బాయి యువరాజు అయినటువంటి లక్ష్మణ కుమారుడికి కోడలుగా చేసుకోవటానికి అడిగారు. నేను నీకు చెప్పకుండానే ఇచ్చేశాను, కానీ ఇప్పుడు నీకు చెప్తున్నాను కదా అంటాడు. కానీ మన సుభద్ర ఏమనుకుంటుందో అని నసుకుతూ ఉంటాడు బలరాముడు. సాధారణంగా అన్ని ఇళ్లలో జరిగే సంఘటన ఇక్కడ జరిగింది. అప్పుడు రేవతి అంటది కదా, సుభద్ర ఏమైనా అనుకుంటుందండి, ఆమెదేముంది, మన బిడ్డని అడవుల పాలు చేస్తామా, ఇంతకీ మన అమ్మాయి అదృష్టవంతులు కాబట్టే వాళ్ళు ఈ సంబంధానికి అంగీకరించారు, మన అమ్మాయి అదృష్టం అది మీరు ఒప్పుకోండి. రేవతి ఆమె సుభద్రది ఏముంది, సుభద్ర ఏమైనా ఉంటుంది, ఆమె లాగా ఏమి అచ్చట ముచ్చట తీరకుండా పట్టింట్లో పడి ఉండాలా అని అంటుంది. ఈ రేవతీదేవిని, బలరాముడి భార్య రేవతీదేవి ఎలా ఉంటుందో పురాణ కథల్లో ఎక్కడ అంత విస్తృతంగా విపులంగా లేదు. ఆమె మనస్తత్వం ఎలా ఉంటుందో కూడా పురాణాల్లో వర్ణించలే. కానీ మాయాబజార్లో రేవతీదేవిని ఒక టిపికల్ తెలుగు మహిళలాగా, టిపికల్ తెలుగు మహిళ అంటే ఒక సంపద మీద, ఒక దీనిలాగా ఒక దీని మీద మోజు ఉన్నట్టుగా, అట్లాగే తన కూతుర్ని ఎంత దగ్గర బంధుత్వమైనా పేదవాళ్ళకి ఇవ్వకుండా, ఆస్తిపరులైనటువంటి వాళ్ళు, దూర బంధువులైనా ఆస్తిపరులైనటువంటి వాళ్ళకి ఇవ్వాలి, దగ్గర బంధువులైనా కానీ పేదవాళ్ళకి ఇవ్వకూడదు, ఈ తరహా మనస్తత్వాన్ని అక్కడ చాలా చాలా పటిష్టంగా చూపిస్తాడనమాట. ఇంతలోకి శశిరేఖ వస్తుంది. శశిరేఖ వస్తే శశిరేఖ చెప్తుందనమాట, ఇదిగో దుర్యోధనుడి గారి ఇల్లాలు మహారాణి ఆమె భానుమతీదేవి నీ సౌభాగ్యం కోరి ఈ ఆభరణాలు ఇది పంపించింది, తీసుకోమ్మా అంటుంది. కానుకలు పంపించడానికి ఆమె ఎవరు, తీసుకోవడానికి నేనెవరిని అని చెప్పి శశిరేఖ అంటుంది. శశిరేఖకి ఇష్టం లేదు, ఎందుకంటే అభిమన్యుడిని చేసుకోవాలని అత్త సుభద్ర అంటే ఆమెకి ఇష్టం, అభిమన్యుడు అంటే ఆమెకి ఇష్టం. అట్లాగే మాయాద్యూతంలో పాండవులను అడవుల పాలు చేసిన కౌరవులు అంటే అసలే ఇష్టం లేదు. కాబట్టి పంపడానికి ఆమె ఎవరు, తీసుకోవడానికి నేమైనా ఎవరు అంటుంది. ఇగో ఈ తలపొగర పనికిరాదు, ఆ పెద్దవాళ్ళు నేను ఆశీర్వదించి పంపించినప్పుడు తీసుకోవాలి, అట్లా అనకూడదు అని చెప్తే, నాకేం వద్దని చెప్పి నువ్వు రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఆమె తన అంతఃపుర మందిరం ఉంటుంది కదా, శశిరేఖ అక్కడికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేలోపు మహారాణి, ఈ లోపల దాసి వస్తుంది. దాసి వచ్చి మహారాణి గారు, సుభద్రాదేవి గారు వస్తుంది అని చెప్తారు. వీళ్ళంతా ఒకేసారి కట్టుకొని వచ్చారని అనుకుంటుంది ఆమె. అనే కనుక సుభద్ర వచ్చి
ఏమిటన్నయ్యా ఇప్పటిదాకా శశి నా కోడలని చెప్పి నువ్వు ఆ, నాకు మాట ఇచ్చి ఇప్పుడు మాట తప్పుతావా అంటుంది. రుక్మిణి కూడా వచ్చేస్తుంది అనమాట. అనేసరికి అప్పుడు బలరాముడు ఏం మాట్లాడాలో తెలియక అట్లా మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉంటే రేవతి అంటుంది. రేవతి అంతకు ముందు కూడా బలరాముడు అంటుంది, మీకేం తెలియదు ఊరుకోండి అంటుంది. మీకేం తెలియదు ఊరుకోండి అంటే సుభద్రకి నువ్వు చెప్పేది ఏంటి అక్కడ, మీకేం తెలియదు ఊరుకోండి నేను చెప్పినట్టు చేయండి అంటది. రేవతీదేవి ఏ ముహూర్తంలో మీకేం తెలియదు ఊరుకోండి అని అన్నదో ఇప్పటికి కూడా చాలామంది భార్యలు మగోండి ఇదే అంటారు, మీకేం తెలియదు ఊరుకోండి నేను చెప్పినట్టు వినండి అంటారు చాలామంది, అందరూ అంటలేదు. ఇది ఒక నైజం, సాధారణమైన ఒక నైజం. వచ్చి అన్నయ్య ఏంటి నువ్వు నాకు మాట ఇచ్చావు కదా అంటే అప్పుడు రేవతి అంటుంది కదా, ఏదో మాట వరుసకు చెల్లెలకి ఇచ్చినటువంటి మాట అన్ను నిండు సభలో దుర్యోధన చక్రవర్తికి ఇచ్చినటువంటి మాట ఒకటేనా అమ్మా అని అంటుంది. అదేంటి వాళ్ళు చిన్నప్పటి నుంచి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాం కదా, చిన్నప్పటి నుంచి మనం కలిపిన ఆశలే కదా, మనం ఇవ్వకపోతే ఎట్లా అంటే ఏ సౌభాగ్యం లేకుండా నీలాగానే నా కూతురు కూడా పుట్టింట్లో ఉండాలా అని చెప్పి అంటుంది రేవతీదేవి. సరిగ్గా ఒక అదే ధోరణి చూపిస్తుంది అనమాట. చూపిస్తే అప్పుడు రుక్మిణి అంటది కదా, ఒక మాట అంటది, ఎంత ఎందుకు వదిన అక్కయ్య, చిన్నప్పటి నుంచి మనమే కదా ఆశలు కల్పించింది వాళ్ళిద్దరు భార్యాభర్తలని, ఇప్పుడు కాదంటే ఎట్లా అని రుక్మిణి అంటే రేవతి తిప్పికొడుతుంది. ఎట్లా తిప్పికొడుతుందంటే ఆమెను అవమానిస్తుంది ఒక రకంగా. నా కూతురు కంటే నీకే ఎక్కువ తెలుసా, ఒక కూతురుని కనుంటే తెలిసేది నీ సంగతి ఏంటో అని. రుక్మిణిని నీ కూతుళ్ళు లేరు కాబట్టి నీకు కూతురుని ఎవరికి ఇవ్వాలన్నది నీకు తెలీదు, ఒక కూతురు కనుంటే నీకు ఆ సంగతి తెలిసేది అని అంటుంది. అని ఆమెను అవమానిస్తుంది ఒక రకంగా. అవమానిస్తే అప్పుడు రేవతి అంటుంది కదా, అదే అన్నది ఇందాక అన్నది అదే, ఏమంటుందంటే నీలాగా అడవుల్లో ఉండాలా లేకపోతే నా కూతురు ఏంటనంటే, అప్పుడు ఇది సుభద్ర ఒక మాట అంటుంది, అంటే పాండవుల ప్రతాపాల కన్నా కౌరవుల సంపదే ఎక్కువ అనుకుంటున్నావా, కౌరవుల హోదా భాగ్యమే ఎక్కువ అనుకుంటున్నావా అని చెప్పి అంటుంది. అంటే బలరాముడికి అప్పుడు కొంచెం గిచ్చినట్లయింది. అప్పుడు బలరాముడు ఏమంటాడంటే, పాండవుల ప్రతాపాల పేరు చెప్పి నన్ను బెదిరిస్తావా సుభద్ర అంట అని. అంటే ఏ రోజు మీరు ప్రతాపాలను గౌరవిస్తారో, ప్రతాపాలే ఎక్కువ, ఆస్తి సంపదల కంటే ప్రతాపాలే ఎక్కువ అని చెప్పి సుభద్ర అన్న మాటకి ప్రతాపాల పేరు చెప్పి నన్ను బెదిరిస్తావా అని అంటాడు. అన్నప్పుడు ఈ మీ కౌరవులు పాండవులు, మీ పాండవులు అందరూ కానీ 1000 మంది భీములైనా 1000 మంది అర్జునులైనా దుర్యోధనుడి కాలి గోటికి సరిపోరు అని ఇంకా చాలా తీవ్రమైనటువంటి స్వరంలో అంటాడు. ఈ మాట అంటుంటేనే అభిమన్యుడు లోపలికి వస్తాడు. లోపలికి వచ్చి, మామయ్య మా తండ్రులు ఇక్కడ లేరని అంత కించపరచాల్సిన అవసరం లేదు, మీరు 1000 మంది భీములైనా అర్జునులైనా అంటున్నారు కదా, నేను ఒక్కడే చాలు, మీ కౌరవులను చతురంగ బలాలు తీసుకొని రమ్మనండి, వాళ్ళందరినీ తరిమి కొట్టి హస్తినాపురం దాకా తరిమి కొట్టి స్వయంవరంలో నేను శశిరేఖని గెలుచుకుంటానంటాడు. శశిరేఖ పక్కన ఉన్న శశిరేఖ అప్పటిదాకా కళ్ళ నీళ్లు పెట్టుకుందల్లా ఆనందిస్తుంటుంది. ఆనందించి చాలేవై నీ ప్రతాపాలు అని చెప్పి ఆయన అంటాడు. అన్నప్పుడు రేవతి అట్లా చూస్తూ ఉంటుంది అన్నమాట. అప్పుడు వెంటనే సుభద్ర సరిచేస్తుంది, అభిమన్యు మామయ్య మీద తిరగబడి నాకు అప్రతిష్ఠ తెస్తావా అని అంటాడు. అంటే ఈ లోపల కృష్ణుడు లోపలికి వస్తాడు. కృష్ణుడు లోపలికి వచ్చి విషయాన్ని అంతా సర్ది చెప్పేస్తాడు అనమాట. ఏమంటాడంటే ఆయన, అభిమన్యు ఈ ప్రలాభాలు ఏంటి, నువ్వు నిజంగా అంతటి గొప్ప వీరుడు అయితే ఇంతసేపు ఇన్ని ప్రగల్భాలు పలుక్కుంటూ ఇక్కడే ఉంటావా, నువ్వు వెళ్ళిపో అంటాడు. అంటే తర్వాత ఏం చేయాలి నేను చెప్తానని ఒక గూఢార్థం అనమాట. అభిమన్యుడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు సుభద్ర వైపు తిరిగి ఆయన కృష్ణుడు అంటాడు, సుభద్ర నువ్వు వీరమాతవు, వీరపత్నివి, ఇంత బేలగా మాట్లాడతావు ఎందుకు, అన్నయ్య గారి ఆంతర్యం నీకు తెలిసింది కదా, ఇక నీకు ఇక్కడ నీకు చెప్పుకోవడానికి ఎవరూ దిక్కులేరు, నీ ఇష్టం వచ్చిన నీకు దుక్కున్న చోటుకి వెళ్ళిపో అంటాడు. అట్లాగే అన్నయ్య నా భర్తలను గౌరవించని కాడ నేను ఎందుకు ఉంటాను అంటది. అంటే అక్కడ ఏముంటుందంటే, అసలు ఇప్పుడు కౌరవులు నా భర్తలని మాయాద్యూతంలో ఓడించి అరణ్యాలకు పంపారు,
అట్లాంటి కౌరవులతోటి వియ్యం అందుకుంటే నా గౌరవం ఏం కావాలా, నా భర్తల దగ్గర నా గౌరవం ఏమైపోద్ది అని ఒక మాట అంటది సుభద్ర. నీ గౌరవానికి ఇక్కడేం తక్కువ లేదు, నువ్వు అసలు అక్కడికి పోవాల్సిన అవసరం లేదంట అంటాడు. చెల్లెల్ని అట్లా ఎవరైనా అంటారా? సరిగ్గా ఇది ఈ ఈ ఆధునిక కాలంలో ఉన్న మానవ మనస్తత్వాన్ని ఇక్కడ చెప్పిస్తాడు అన్నమాట. చెప్పించిన తర్వాత అప్పుడు కృష్ణుడు చెప్తాడు, నీకు ఇక్కడ ఎవరు దిక్కులేరు, నీ దిక్కున కాడికి చెప్పుకో అని అంటాడు. కృష్ణుడు అనేసరికి ఆమె కళ్ళనీళ్ళు పెట్టుకొని వెళ్ళిపోతుంది. ఆడబిడ్డను ఉసురు పెడితే నీకు ఊరికినే పోదులే అన్నాయి అంటది. అంటే ఒక శాపం లాంటి మాట అనమాట. ఇప్పటికి కూడా ఒక మాట ఏంటంటే, పుట్టింటికి వచ్చిన ఆడపడుచుని మర్యాద చేసి గౌరవం చేసి ప్రేమతో పంపించాలి. ఆమె కళ్ళనీళ్ళు పెట్టుకొని పోయేటట్టు చేయకూడదని, అలా ఆడపడుచు కళ్ళనీళ్ళు పెట్టుకుంటే ఆ ఇంటికి క్షేమం కాదని చెప్పి ఒక సెంటిమెంట్ ఇప్పటికి కూడా ఉంది. ఇదే సెంటిమెంట్ని అక్కడ చెప్తాడు. చెప్పి ఇట్లా నీ చెల్లెల్ని ఇట్లా ఇచ్చేస్తే నీకు ఊరికినే పోదులే అన్నాయి అని చెప్పి ఆమె చెబుతూ సుభద్ర కళ్ళనీళ్ళు పెట్టుకొని వెళ్ళిపోతుంది. వీళ్ళిద్దరు కూడా వెళ్ళిపోతారు, బలరాముడు కూడా. అప్పుడు రుక్మిణి కృష్ణుడి వైపు ఆందోళనగా ఆతృతగా చూస్తుంది. చూస్తే కృష్ణుడు చాలా కూల్గా నవ్వుతూ ఇలా అని, ఏం కాదు నువ్వు చూస్తూ ఉండన్నట్టుగా ఒక సైగ చేస్తాడనమాట. మిత్రులారా, మాయాబజార్లో ఇలాంటి మానవ సంబంధాలు ఇంకా చాలా విస్తృతంగా ఉన్నాయి. సుభద్ర వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోయినప్పుడు బయటికి పోయిన తర్వాత కృష్ణుడు దారుకుడిని పిలిచి, అంటే రథసారథిని పిలిచి, నువ్వేం చెప్పొద్దు వాళ్ళకి, సుభద్రకి ఏం చెప్పొద్దు, ఆమె బహుశా ఆమె మళ్ళీ ఇంద్రప్రస్థానికి అంటే పాండవులు ఉన్నటువంటి నగరానికి పోవాలని అనుకుంటుంది, కానీ ఎట్లా పోదు కదా. ఇప్పుడు దారుకుడికి ఏం చెప్తాడంటే కృష్ణుడు, వాళ్ళకి ఏం చెప్పకుండా ఘటోత్కచుడి ఆశ్రమానికి తీసుకెళ్ళని చెప్తాడు. ఇక్కడ మనం కట్ చేసి ఆపేద్దాం. ఇక్కడ ఈ ఎపిసోడ్లో మనకు తెలిసేది స్పష్టంగా అన్నా చెల్లెళ్ళ సంబంధం కన్నా కూడా, చెల్లెలకి ఇచ్చిన మాట కన్నా కూడా సంపదకే ఎక్కువ విలువ ఇచ్చాడు, రాచరికానికి ఎక్కువ విలువ ఇచ్చాడు ఎవరు? బలరాముడు. కానీ వెనకాడతాడు. నా చెల్లెలకి ఇచ్చిన మాట ఇంపార్టెంట్ కదా అని వెనకాడుతుంటే భార్య అవన్నీ కాదు, మనకు సౌభాగ్యమే ముఖ్యం, మా అమ్మాయి క్షేమంగా ముఖ్యం అని చెప్పి ఆమె వాదిస్తుంది. ఇలాంటి మానవ సంబంధాలు మాయాబజార్లు చాలా విస్తృతంగా ఉన్నాయి. మిత్రులారా, చూస్తూ ఉండండి. పులి కన్ను వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మనం చాలా పౌరాణిక సినిమాల గురించి ఇలాంటి విషయాలు మాట్లాడుకుందాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతర మిత్రులకు షేర్ చేయండి. నమస్తే.